శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్ది వీధికి చెందిన 19 సంవత్సరాల ముత్తిరెడ్డి వాణి వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇప్పుడు ఆమె వార్తలోకి ఎక్కింది. తన మేనత్త ఎంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకుంది ఈ వాణి. పెళ్లికాని ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురుకట్టును తీసుకుని పెళ్లికి సిద్ధమవుతోంది. తీరా పెళ్లయ్యాక వారం రోజుల్లోనే చప్పా చేయకుండా పరారవుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి కూడా ఇలాగే హ్యాండ్ ఇచ్చింది. వివాహం అనంతరం వరుడు సొంత ఊరు కర్ణాటక వెళుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో వరుడితో కలిసి ట్రైన్ ఎక్కిన ఆమె విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద బాత్రూంకి వెళ్ళొస్తానని చెప్పి ట్రైన్ దిగి ఎస్కేప్ అయిపోయింది. తర్వాత ఆమె ఏమైందా అని ఆందోళనకు గురైన వరుడు అతని కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా ఇచ్చాపురంలోని మేనత్త ఇంటికి చేరుకున్నట్లు తెలిసింది. అయితే అప్పటికే వాణికి వరుడు తరపు వారు ₹1,00,000 ఎదురుకట్టడంతో పాటు బట్టలు ఇతర ఖర్చుల నిమిత్తం డబ్బులిచ్చారు. ఇంకేముంది, వీటన్నిటిని పట్టుకుని పరారైంది వాణి. ఇక వాణి జాడ కోసం వెతుకుతోన్న వరుడి కుటుంబ సభ్యులు ఆమె మేనత్తను సంప్రదించగా వాణి అసలు వ్యవహారం అంతా బయటపడింది. విషయం అంతా తెలుసుకుని కంగుతిన్న వరుడి కుటుంబ సభ్యులు వాణి మేనత్త సంధ్యను నిలదీగా వారి డబ్బులు వారికి ఇచ్చేస్తారని చెప్పారు. కట్ చేస్తే చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. దీంతో గురువారం వాణి వల్ల మోసపోయిన బాధితులు నాగిరెడ్డి, కేశవరెడ్డి ఇచ్చాపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇప్పటి వరకు 8 మందిని పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఫోటోలను, వీడియోలను సంపాదించి ఆధారాలుగా పోలీసులకు అందజేశారు. అయితే బాధితుల ఫిర్యాదుపై ఇచ్చాపురం పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాణి తల్లి చిన్నప్పుడే మృతి చెందడం, తండ్రి పెద్దగా ఆమెను పట్టించుకోకపోవడంతో మేనత్త సంధ్య ఆమెను చేరదీసింది. సంధ్య గతంలో మైనర్ కావడంతో పెళ్లి పేరిట ఆమె ఇంతమందిని మోసగించినా వారెవరూ గతంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు. అయితే ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్లు కావడంతో ఆమె పెళ్లిళ్ల వ్యవహారాలన్నీ బయటకొస్తున్నాయి.